ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణని. వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజ సిద్ధంగా గృహవాస్తు ధర్మ సందేహాలు కార్యక్రమంలో చాలామందికి గృహ నిర్మాణం చేసేటప్పుడు చాలా అనుమానాలు, ఏది ఒప్పు ఏది తప్పు, ఏ విధంగా మొదలుపెట్టి ఏ విధంగా ఎండ్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా రకాలుగా సందేహాలు అనేటువంటివి వస్తున్నాయి. ఓంకారమిత్యే అక్షరం అన్నారు. అంటే అక్షరం అనేటువంటిది ఓంకారనాదం నుండే పుడుతుంది అనేటువంటిది ఎంత నిజమో, అదేవిధంగా మనం ఏదైనా గృహ నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్రం నుండి తీసుకునేటువంటి ప్రతి ప్రామాణికము మనం ఇంప్లిమెంట్ చేసి ఏదైనా గృహ నిర్మాణము అనేటువంటి చెయ్యాలి. ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణశరీరం గృహం పూజాదే విషయోగ భోగరచన మిత్రాతమాధిస్థితి. ఇలా శివమానస స్తోత్రం చదివినప్పుడు మనిషికి మనశ్శాంతి ఏ విధంగా కలుగుతుందో, అంటే శివమానస స్తోత్ర పఠనం ద్వారా మనకి ఏ విధంగా మనశ్శాంతి కలుగుతుందో, ఒక గృహ నిర్మాణము అనేటువంటిది వాస్తురీత్యా తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అన్ని ప్రామాణికాలు కూడా పాటించి మనం గృహ నిర్మాణం చేస్తే అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. అంటే సహజ సిద్ధంగా మనం ఏదైనా స్థల నిర్మాణం, గృహ నిర్మాణం అంటే స్థలపదము గృహపదము రెండు కూడా తీసుకునేటప్పుడు ఏ అంశాలు పాటించాలి అనేటువంటిది ముఖ్యంగా తీసుకోవాలి. మనకి అందరికీ తెలిసినట్టుగానే స్థలము అనేటువంటిది 4 కార్నర్స్తో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. 4 కార్నర్స్తో ఉండకుండా అందరికీ ఈ మిత్ అండ్ ఫ్యాక్ట్లో ఆలోచన ఏంటి, ఈశాన్యము అనేటువంటిది, అంటే ఉదాహరణకి ఇది ఈస్ట్ రోడ్డుగా తీసుకుంటే ఈశాన్యము అనేటువంటిది పెరగాలి అనేటువంటిది చాలామందికి తెలిసిన విషయం. అదే నిజం అని చెప్పేసి తీసుకునేటువంటి ప్లాట్స్ కూడా ఏదైనా వెంచర్లో ఈశాన్యం అనేటువంటిది పెరిగిన విధంగా, అంటే సుమారుగా ఇలా ఉన్నటువంటిది, లేకపోతే ఎంత ఎక్కువ ఈశాన్యం పెరిగితే అంత మంచిది అనేటువంటిది ఆలోచన చేసి ఇలాంటి బిట్స్ కొనుక్కుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం, ఇలా తీసుకోవటం అనేటువంటిది వాస్తురీత్యా కరెక్టేనా కాదా అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. సహజ సిద్ధంగా వాస్తులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది సంఖ్య 4 దిక్కులు, 4 మూలలు, 4 ఉచ్ఛాయాలు, 4 తీసుకునేటువంటివి ఖరాయము, అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఏవైతే ఆయాలు తీసుకోవో మూల ఆయాలు అవన్నీ కూడా 4. ఏదైనా మనం ద్వారబంధం చేసినప్పుడు తీసుకునేటువంటి కోణాలు 4 కోణాలు, అంటే 4 కార్నర్స్ నెట్ యూజబుల్ ఏరియా అనేటువంటిది మనకి ప్రాథమికంగా తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, అది కూడా మూల మట్టము అనేటువంటి చూసుకోవాలి, మెట్నాక్ అనేటువంటి చూసుకోవాలి. ఇలా ఈశాన్యము అనేటువంటిది ఇంత పెరిగినప్పుడు 90 డిగ్రీ అనేటువంటిది, ఇక్కడ ఈస్ట్ తీసుకుంటే ఇది సౌత్ వెస్ట్ కార్నర్, సౌత్ వెస్ట్ కార్నర్లో 90 డిగ్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ 90 డిగ్రీ అనేటువంటిది ఫామ్ అవ్వట్లేదు, ఇక్కడ 90 డిగ్రీ అనేటువంటిది ఫామ్ అవ్వట్లేదు, ఇక్కడ అసలు కంప్లీట్గా యాంగులర్ డీవియేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి పొరపాటున కూడా ఇలా మనం స్థలం ఉన్నప్పుడు తీసుకోవటం అనేటువంటిది కొంచెం ఆచితూచి తీసుకోవాలి. మనం ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా స్థలపదం అనేటువంటిది 90 డిగ్రీస్ చేసుకునే కడతాము. ఈ డీవియేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం స్థలం వదిలిపెట్టుకొని మాత్రమే గృహం అనేటువంటిది ప్రదక్షిణ వాస్తు పాటించి నిర్ణయం చేసుకొని చెయ్యాలి. కాబట్టి ఇక్కడ ఈశాన్యం పెరగటం, నైరుతి పెరగటం, వాయువ్యం పెరగటం, ఆగ్నేయం పెరగటం ఇవన్నీ కూడా ఏ స్థలాలైనా కూడా మన స్థల పదము నిర్ణయించేది 4 కార్నర్స్ మాత్రమే. 4 కార్నర్స్ 90 డిగ్రీ మెయింటైన్ చేయాలి. అంటే స్థల పదం కూడా 90 డిగ్రీ అనేటువంటిది ఉండాలి. పొరపాటున కూడా డీవియేషన్స్ ఉండకూడదు. డీవియేషన్స్ అనేటువంటివి ఉంటే మనకి ఆ యొక్క స్థల పదము అనేటువంటిది వికరణం చెందింది అంటాం. స్థల పదం ఎప్పుడూ కూడా వికరణం అనేటువంటి చెందకూడదు. ఎప్పుడూ కూడా స్థలము 90 డిగ్రీ ఉండాలి, గృహము 90 డిగ్రీ ఉండాలి.
ఏదైనా రూమ్స్ అనేటువంటివి ఇంటర్నల్గా డిజైన్ చేస్తే అవి కూడా 90 డిగ్రీనే ఉండాలి. 4 కార్నర్స్. ఏదైనా రూమ్ డిజైన్ చేసేటప్పుడు, ఏదైనా ద్వారబంధం పెట్టేటప్పుడు ఇక్కడ ద్వారబంధం పెడితే మనకేమన్నా ఇబ్బంది అవుతుందేమో అని కొంచెం కట్ చేసి ఇక్కడ ఈ విధంగా ఇస్తూ ఉంటారు. అంటే డిజైనింగ్లో అలాంటివన్నీ కూడా పొరపాటును కూడా చెయ్యకూడదు. కాబట్టి మనం ఏ విధంగా మొట్టమొదటిగా స్థల పదం అనేటువంటిది తీసుకోవాలి, ఆ స్థలం పదం కూడా ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు అనేటువంటిది మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఇక్కడ స్థల పదము అంటున్నాం. స్థలం మనం కొనుగోలు చేసేటప్పుడు రోడ్డుకి పర్పెండిక్యులర్గా స్థలం ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. స్థలం కొనేటప్పుడు దాని మిడ్ లైన్ తీసుకొని రోడ్డుకి పర్పెండిక్యులర్గా ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి. పొరపాటున కూడా స్థలం అనేటువంటిది ఇలా ప్యారలోగ్రామ్ ఉన్నట్టు ఉండకూడదు. ఇది చాలా ముఖ్య విషయం. ఇలా స్థలం మెట్నిక్ అనేటువంటిది రోడ్డుకి పర్పెండిక్యులర్గా మనం మెట్నాక్ చేసుకొని దానిలో గృహం అనేటువంటిది కట్టుకోవాలి. ఇది చాలామంది ఈ రోజుల్లో స్థలం కొనే ముందు ఇవన్నీ కూడా సర్వే చేయించుకోకుండా, అదేవిధంగా ఈ మెట్నాక్ చూడకుండా, అదేవిధంగా కంపాస్లో చూసినప్పుడు వికరణం అనేటువంటిది ఏదన్నా ఉందా లేదా, ఎగ్జాక్ట్గా ఇది అంటే ఈస్ట్ వైపు ఉందనుకోండి, ఇది ఎగ్జాక్ట్గా నార్త్ అనేటువంటిది ఈస్ట్కి 90 డిగ్రీస్ ఉందా లేదా, లేకపోతే బల్జ్ అయిందా, ఏమన్నా వికరణం ఉందా, దిక్మూడం ఉందా, ఇవన్నీ కూడా చూసుకోకుండా ఇది ఈస్ట్ లాగా కన్స్ట్రక్ట్ చేసి తీసేసుకుంటున్నారు. ఇలా తీసుకున్నప్పుడు ఆ ప్లాట్లో నిర్మాణం ఏ విధంగా చెయ్యాలి, ఏ ప్రామాణికంగా చెయ్యాలి, ఎలా రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ తీసుకోవాలి అనేటువంటిది మనం పూర్తిగా గృహగర్భ నిర్ణయం చేసి ఆ యొక్క వాస్తు ప్రామాణికంగా రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ ఉంచి దిక్కుని మనం తెక్కొట్టి అంటాం తెలుగులో. ఇలా దిక్కులు నిర్ణయించి 16 డైరెక్షన్లు తీసుకొని ఆ యొక్క ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలి. కాబట్టి వాస్తురీత్యా స్థలము అనేటువంటిది తీసుకునేటప్పుడు ఈ యొక్క రోడ్డుకి ప్లాట్ అనేటువంటిది పర్పెండిక్యులర్గా ఉందా లేదా, లేకపోతే వికర్ణమైందా లేదా, అదేవిధంగా కంపాస్లో చూసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు జియో నార్త్ ఎగ్జాక్ట్గా డీవియేషన్ లేకుండా ఉందా లేదా అనేటువంటిది చూసుకొని స్థల ఎంపిక అనేటువంటిది చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. లేకపోతే కన్స్ట్రక్షన్ చేసేటువంటి టైంలో ఇవన్నీ కూడా కట్ అయిపోయి మెట్నాక్ పెట్టిన తర్వాత ఒక 300 గజాలు తీసుకుంటే మీకు ఒక 270 గజాల వరకే మెట్నిక్ వస్తుంది, మిగతా 30 గజాలు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి డయాగనల్గా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా స్థలం తీసుకునేటప్పుడు వెంచర్లో చేసేటప్పుడు ఏదైనా రోడ్డు ఏదైనా కూడా డయాగనల్గా కూడా మనం ఆ డైమెన్షన్స్ అనేటువంటిది తీసుకోవాలి. డయాగనల్గా ఈక్వల్గా ఉండాలి. డయాగనల్గా ఈక్వల్గా లేకుండా మనం ఆ యొక్క స్థలము అనేటువంటిది తీసుకోలేము. అలా డయాగనల్గా ఈక్వల్గా రాకపోతే ఒకవైపు పెరిగింది ఒకవైపు తరిగింది అని చెప్పి నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా స్థలము అనేటువంటిది తీసుకునేటప్పుడు మనం ఈ యొక్క సూత్రాలన్నీ కూడా పాటించి స్థలాన్ని మనం కొనుగోలు చేసి ఒక మంచి గృహము అనేటువంటిది కట్టుకోవటానికి గృహగణితం ప్రాథమికంగా తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.